గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు టాపిక్ ఎస్సీ వర్గీకరణ. అసలు ఎస్సీ వర్గీకరణ అనేది ఎందుకు న్యూస్లో ఉంది చూద్దాం. ఎస్సీ వర్గీకరణ ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద తీర్పు చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఎస్సీ కులాల్లో అత్యంత వెనుకబడిన, సామాజికంగా ఆర్థికంగా అత్యంత వెనుకబడిన ఎస్సీ కులాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇచ్చే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఎస్సీ వర్గీకరణ మనకు న్యూస్లో వచ్చింది. 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు ఏమని చెప్పిందంటే, ఎస్సీలలో అత్యంత వెనుకబడిన వారికి ప్రత్యేక కోటా ఇచ్చే అధికారం రాష్ట్రాలకు ఉంది అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పును పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం రాజీవ్ గౌబా అనే కమిటీని నియమించింది. ఈ సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించడానికి రాష్ట్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. అయితే అసలు ఎస్సీ వర్గీకరణ అనే అంశం ఎప్పటి నుండి వెలుగులోకి వచ్చింది, దీని బ్యాక్గ్రౌండ్ చూద్దాం. 1996 సంవత్సరంలో ఎస్సీలలో అత్యంత వెనుకబడిన వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించడం కోసం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ కులాల అధ్యయనం కోసం 1996లో రామచంద్రరాజు కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ తన నివేదికను 1997లో ఇచ్చింది. ఈ కమిషన్ తన నివేదికను ఇస్తూ ఎస్సీలను ABCD అనే గ్రూపులుగా విభజించింది. ఎస్సీలను 59 కులాలుగా విభజించింది. అయితే ఈ రామచంద్రరాజు కమిషన్ను బేస్ చేసుకొని 2000 సంవత్సరంలో ఏపీ గవర్నమెంట్ ఎస్సీ వర్గీకరణ చట్టం చేసింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ, ఈ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈవి చిన్నయ్య అనే వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేసిండు. అయితే అప్పుడు సుప్రీంకోర్టు ఈవి చిన్నయ్య వర్సెస్ ఏపీలో ఏమని తీర్పు చెప్పిందంటే, సుప్రీంకోర్టు తీర్పు 2004లో ఏమని తీర్పు చెప్పిందంటే, ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీలంతా ఒకే జాతికి చెందిన వారని, ఎస్సీలు మొత్తం ఒకే జాతి కాబట్టి వర్గీకరణ అవసరం లేదని చెప్తుంది. చెప్పింది. చెప్పడంతో ఏపీ ప్రభుత్వం చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టం రద్దయింది.
దీంతో ఏపీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చట్టం రద్దయింది. అయితే 2010లో పంజాబ్ ప్రభుత్వం కూడా వాల్మీకి మరియు సిక్కులకి 50% రిజర్వేషన్లు కల్పిస్తూ ఎస్సీ వర్గీకరణ చట్టం చేసింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ దవిందర్ సింగ్ అనే వ్యక్తి హైకోర్టులో కేసు వేస్తాడు. అప్పుడు ఆ పంజాబ్ హైకోర్టు ఏమని తీర్పు చెప్పిందంటే, ఈవి చిన్నయ్య వర్సెస్ ఏపీలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటిది? ఎస్సీ వర్గీకరణ రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును పంజాబ్ ప్రభుత్వం చేసిన ఎస్సీ వర్గీకరణలకు వర్తిస్తూ తీర్పు చెప్తుంది. దీంతో పంజాబ్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ పంజాబ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేస్తుంది. అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు 2025 ఆగస్టు 1న గతంలో సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పును పునఃసమీక్ష చేస్తూ ఆ తీర్పును రద్దు చేస్తూ మళ్ళీ కొత్తగా తీర్పిస్తుంది. ఏమనంటే, ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది అని చెప్తుంది. దీంతో ఎస్సీ వర్గీకరణ అనే అంశం వెలుగులోకి వచ్చింది. 2025 ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిశీలించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడు దామోదర రాజనరసింహ. ఈ సభ్యులు సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మల్లు రవి. అయితే ఈ మంత్రివర్గ ఉపసంఘం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిశీలించడానికి మరొక కమిటీని నియమించింది. అదే షమీం అఖ్తర్ కమిటీ. ఈ కమిటీ 2024 నవంబర్ 11న బాధ్యతలు చేపట్టింది. 2025 ఫిబ్రవరి 3న తన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి ఇచ్చింది. ఈ షమీం అఖ్తర్ కమిటీ సుప్రీంకోర్టు తీర్పు మరియు రామచంద్రరాజు కమిషన్ను బేస్ చేసుకొని 4 సిఫారసులు చేసింది. ఒకటి ఏంటంటే, 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించింది. మరియు ఉద్యోగాల భర్తీ విధానం, రోస్టర్ పాయింట్ల విభజన ఎలా ఉండాలని చెప్పింది. మరియు క్రీమీలేయర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీమీలేయర్ విధానాన్ని కాకుండా పై 3 సిఫారసులను ఆమోదించింది. క్రీమీలేయర్ విధానం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క కుటుంబ ఆదాయం 8 లక్షలు దాటితే అతనికి రిజర్వేషన్ అనేది వర్తించదు. 2011 జనాభా లెక్కల ప్రకారం షమీం అఖ్తర్ కమిటీ 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించింది. గ్రూప్ 1లో ఎస్సీలలో అత్యంత వెనుకబడిన కులాలను చేర్చింది. వారి యొక్క కులాల సంఖ్య 15. వారి యొక్క జనాభా 3.28. వారికి కేటాయించిన రిజర్వేషన్ 1%. గ్రూప్ 2లో మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలను చేర్చింది.
వారి యొక్క కులాల సంఖ్య 18, వారి యొక్క జనాభా 62%, వారికి కేటాయించిన రిజర్వేషన్ 9%. గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనం పొందిన కులాలను చేర్చింది. వారి యొక్క కులాల సంఖ్య 26, వారికి కేటాయించిన రిజర్వేషన్ 5% మరియు వారి యొక్క జనాభా 33.96. మొత్తం కులాలు 59, మొత్తం ఎస్సీల రిజర్వేషన్ 15%. అయితే షమీమ్ అఖ్తర్ కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర క్యాబినెట్ 2025 ఫిబ్రవరి 4న ఆమోదించింది. అదేవిధంగా కులగణనను కూడా ఆమోదించింది. అందువల్ల ఆ రోజును తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 2025 ఫిబ్రవరి 8న షమీమ్ అఖ్తర్ కమిటీ యొక్క నివేదికను గవర్నర్ ఆమోదించాడు. 2025 ఫిబ్రవరి 14 నుండి ఎస్సీ వర్గీకరణ చట్టం అమలులోకి వచ్చింది. ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.